నీలాంబర్ని చంద్రముఖిగా నిరూపించే టైం వచ్చేసింది. ఇంకేముంది, అయిపోయింది. నీలాంబరి అనే పేరును కూడా మర్చిపోవడం మిగిలింది. ముందు ఆ చంద్రముఖి ఎక్కడుందో కనుక్కోవాలి. కనుక్కునే పనే లేదు, ఫోన్ చేస్తే వచ్చే. ఫోన్ చేస్తే వస్తుందా? తన నంబర్ నీ దగ్గర ఉందా? చంద్రముఖి ఏదో ఫ్రెండ్ అయినట్టు చెప్తున్నావేంటి? అది ఊరికి అలా అన్నాను బంగారం. ఫోన్ చేస్తానుండు. బావా, మహి తింగర్గా మాట్లాడతాడు, నువ్వు మాట్లాడు. పర్లేదు ఐశ్వర్య, హీ కెన్ మేనేజ్. రింగ్ అవుతుంది. శేఖర్, శేఖర్, శేఖర్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏంటే గడ్డ కట్టుకుపోయినట్టు అలా నిల్చున్నావు? మాట్లాడడానికి ఏమైంది? నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? ఏదో ఒకటి మాట్లాడవే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, కనురెప్పలు కూడా కొట్టకుండా అలాగే చూస్తున్నావు. పోనీ గుండాగి చచ్చావా అంటే అది లేదు. నిన్నటిదాకా ఆస్తి నా చేతిలో ఉందని తైతక్కలాడావు. ఇప్పుడు ఏమైంది? నీ ఆశల్ని అఖిలక్క తుస్సం అనిపించింది. మీ అక్క చంద్రముఖికి ఫోన్ చేసుంటారు. DNA టెస్ట్ చేసి నీ బండారాన్ని బయట పెట్టి నిన్ను బయటకు పంపిస్తారు. బతికే ఉంటావో లేకపోతే శవాన్నే పంపిస్తారో తెలీదు. నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఈ తడిగుంట మాత్రమే మిగిలిందనుకుంటా. ఒసేయ్, మాట్లాడవే, ఏదో ఒకటి చెప్పి తగలడవే. నీకు ఏం చెప్పినా అర్థం కాదు. చెప్పినా కూడా అది జరగదు. నాకేం చెప్పినా జరగదా అంటే నన్నంత చీప్ గా తీసి పారేసావా? నిన్ను ఎన్నిసార్లు కాపాడానో, ఎన్నిసార్లు వెనకేసుకొచ్చానో నీకే తెలీదు. ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేయలేను. నీకు అంతం మొదలైపోయింది. నేను అప్రూవల్ గా మారకూడదు అంటే నాకు రావాల్సిన వాట ఇచ్చేయి. ఆ తర్వాత ఏ తాడు తీసుకుని ఊరేసుకుని చేస్తావో చావు. చీప్ రాంటి వెటకారాలు ఆపు. నేను తలుచుకుంటే ఊచకోత కూడా కోయగలను. DNA టెస్ట్ చేయగానే చంద్రముఖి నేను అక్క చెల్లెలవని బయట పడిపోతుందని నువ్వు ఎలా అనుకున్నావు? ప్రతి దానికి ఒక లింక్ ఉన్నట్టే ప్రతి సమస్యకు నేను దారి వెతుక్కుంటాను. అఖిలక్కకి తెలిసిన తర్వాత ఎస్కేప్ అవ్వడం కష్టం. నువ్వు భయపడి నాకు చిరాకు తెప్పించుకో. నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా. ఏం చేస్తావు? ఏం పీకలేక చచ్చిపోతావు, లేదంటే వాళ్లే చంపేస్తారు. నా గొంతు పట్టుకుంటేనే కక్కేది విషం. నాగపడగల చంద్రముఖిని నేను. వీళ్ళకి రూపాన్ని చూపిస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను. ప్రకంపనలు మొదలవుతాయి చూడు. ఏంటో లేవే, నువ్వు ఏదో అని నన్ను ఇరికించేలా ఉన్నావు. నీ చావేదో నువ్వు చావు. శ్రీవారు, ఓన్లీ వన్ డే టైం. మొబైల్ నుంచి ఏం కాల్స్ వెళ్ళినా, ఏం చాట్ చేసినా టోటల్ డీటెయిల్స్ నాకు కావాలి. మేక్ ఇట్ ఫాస్ట్. అక్కడే ఆగిపోయావేంటి పార్వతి, రా. శ్రీవారి నోరు తీపిసేద్దామని వస్తే ఆయన గారేమో నీలాంబరి బండారని బయట పెట్టే పనిలో ఉన్నారు. స్వీట్స్ ఎందుకు తీసుకొచ్చావు? ఏదైనా స్పెషలా? అట్టా అనుకుని తినండి. అదేంటో చెప్తే కొంచెం ఎక్కువ స్వీట్స్ తినొచ్చు కదా. పొద్దున్నే అమ్మగారు అందరి ముందు చెప్పినారు కదా పెద్దబాబు గారు, నీలాంబరికి విడాకులు ఇప్పించేస్తానని. అసలు నేను తను పెళ్లి చేసుకుంటేనే కదా. మీరట్టా అనుకోకండి పెద్దబాబు గారు. సవతి పోరు ఎట్టా ఉంటుందో మీకేం తెలుసు? అది తాళేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే కుత్తకుత్తలాడిపోతుంది. కనపడదు గాని కోపం బాగా మండిపోతుంది అనుకుంటా. అంతే కదా పెద్దబాబు గారు. అది ఇంటి కోడలని చెప్పుకొని తిరిగితే పర్వాలేదు. మీరు దాని మొగుడని గెట్టా చెప్తాది. జుట్టు పట్టుకుని బండకేసి బాధలు అనిపిస్తుంది. కూల్ కూల్ శ్రీమతి, కూల్. నువ్వు బట్టలు ఉతికే కార్యక్రమం తర్వాత పెట్టుకోవచ్చు కానీ ముందు ఈ స్వీట్స్ నీ చేత్తో తినిపించవచ్చు కదా. పట్టండి, తినిపిస్తాను.
నీ పెదాల మీద స్వీట్ పెట్టుకో, నేను తినేస్తాను. శ్రీవారికి ఆఫీస్ పనులేం లేవనుకుంటా. ఓకే అండి. ఆ పనులు ఇంకెవరైనా చూసుకుంటారు, నా శ్రీమతి పని మాత్రం నేనే పట్టాలి కదా. ఆ, నిజంగా పనులన్నీ ఒప్పిస్తారా? ఇప్పుడే ఫోన్ చేసి ఆఫీస్కి రానని చెప్పేస్తాను, లేదంటే కంపెనీకి హాలిడే డిక్లేర్ చేస్తాను. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మనలాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళకేం పనులున్నాయో ఏటో కానీ అట్టండి అబ్బా. పని చెయ్యకుండా ఆఫీస్కి పోయి సాయంత్రం బేగరండి. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. వాట్? మల్లెపూలు? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు పడతాను. వావ్! మల్లెపూలు ఆఫీస్ నుంచి నీకోసం. అయ్యో, అబ్బా ఫాస్ట్ గా వచ్చేస్తాను. అరే డిఎన్ఏ టెస్ట్ కోసం శాంపుల్స్ తీసుకోవడానికి డాక్టర్ వస్తారు. హాల్లోకి తీసుకువెళ్ళండి చిన్నబాబు. ఆంటీ, నన్ను క్షమించండి. ఒకప్పుడు నేను శత్రువుగా ఉండి తప్పులు చేశాను. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం జరగాలని ఇక్కడికొచ్చాను. ఈ ఇంట్లో ఉన్న ఊసర వెళ్లి నీలాంబరి నిజమైన రంగేంటో తెలుసుకోవడానికి నిన్ను పిలిపించాను. నాగపడగల వంశస్థులు ఈ ఇంటికెప్పుడూ స్నేహితులు కారు. తరతరాల నుండి వస్తున్న ద్వేషాన్ని నేను అర్థం చేసుకోగలను. నా తోబుట్టువుగా ఉన్న నీలాంబరిని మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తాను. అప్పుడైనా నన్ను క్షమించండి. ఇప్పుడైతే నన్ను ఆశీర్వదించండి ఆంటీ. అఖిల, అఖిల, శత్రువైనా సరే పాదాలు పట్టుకోవాలనుకున్నప్పుడు జాలి పడాలి గాని ఆవేశపడకూడదు అన్నది రాజనీతి అని నీకు తెలియంది కాదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నానండి. అందుకే ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్నాను. ఆంటీ, ఈ ఇంటి వారసుని మోస్తున్న నన్ను మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని తల వంచాను. వేరే ఉద్దేశంతో కాదు. మా చంద్రముఖి ఇంటి మంచి క్షేమమే కోరుకుంటుంది. ఆశీర్వదించండి ఆంటీ. ఈ ఇంట్లో బోసి నవ్వులతో తిరగడాల్సిన బిడ్డ తన కడుపులో ఉంది. మీ చల్లని చేతులతో ఆశీర్వదించండి మామ. ఈ ఇంటి గడప తొక్కిన నేను ఈ ఇంటి వారసుని కూడా క్షేమంగా మీకు అందించాలని వచ్చాను. మీ ఆశీస్సులుండాలి. చెయ్యి పడితే వేడు పాలు నీ మొహం మీద పడతాయి. అమ్మో, పక్కనుంటే ఇది నా మీద కూడా వేసేలా ఉంది. ఇక్కడికొచ్చి నా ఆట కట్టించాలనుకుంటున్నావేమో. అనవసరంగా ఈ విషయంలో తల దూరుస్తున్నావు. నేనన్నింటికి ప్రిపేర్ అయ్యే వచ్చాను. కవల పిల్లలుగా పుట్టి ఇద్దరం ఒకేలా పెరిగాము అనుకున్నాను. కానీ నువ్వు దుర్మార్గమే సరైన మార్గమని లెక్కలేనని పాపాలు చేశావు. నీ పతనంతో నాగపడగల వంశానికుంటే మచ్చపోతుంది. కనీసం నా వల్లైనా మన వంశం మంచిదేనని నిరూపించనివ్వు. నా చావుతోనే నువ్వు మంచిదానివని అనిపించుకోవాలని వచ్చావేమో. హ, నువ్వొచ్చి ఏం చేయలేవు. చంద్రముఖిగా నువ్వు రూపాన్ని వదిలి చాలా రోజులైంది. ఇప్పుడు నీలాంబరిగా ఉన్నావు. ఇలాగే చస్తావు. నీలమా, స్థానబలం ఉన్నప్పుడు ఏమీ చేయలేం. ఇది వంటగది. పార్వతికి కొట్టిన పిండి. మనం సైలెంట్గా వెళ్దాం పదా. బీ కేర్ఫుల్. శాంపిల్స్ అవి కలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్స్ ఎగ్జాక్ట్ గా వచ్చేలా చూడండి. ఓకే? ఓకే సార్. ఆంటీ, నీలంబరి వాళ్ళని తీసుకురానా? నువ్వెందుకమ్మ వెళ్ళడం? పిలిస్తే వాళ్లే వస్తారు. పిలు. నీలంబరి,
నీలాంబరి! భవానీ ఆంటీ! నీలమ్మా అరుపు విన్నావా? నీ రక్తమే తీస్తారో తీసాక నీ తోలు తీస్తారో తెలీదు. చాలా సీరియస్ గా ఉన్నారే. డిఎన్ఏ టెస్ట్ కోసం డాక్టర్ని పిలిపించినట్టున్నారు. అంత ఈజీగా చెప్తున్నావేంటే? భయం వేయట్లేదా? పోదు. అబ్బా నువ్వు రా. ఏంటి నువ్వు? అరే మేడం, ఎవరెవరి శాంపిల్స్ తీసుకుంటున్నానో ఈ పేపర్స్ మీద వాళ్ళు సైన్ చేయాలి మేడం. శాంపిల్స్ తీసుకుంటాను మేడం. ఇటు ఇవ్వండి డాక్టర్. సైన్ చేయి చంద్రముఖి. నన్ను హేళన చేయడానికి నువ్వు ఇన్ని పిచ్చి వేషాలు వేయాల్సిన అవసరం లేదు. వేషాలు వేసింది నేను మాత్రమే కాదమ్మా, నువ్వే సూత్రధారివి. నన్ను మంత్రిని చేస్తానని, మనదే రాజ్యమని చందమామ కథలు చెప్పి చివరికి నీ కథకి నువ్వే ముగింపు తెచ్చుకున్నావు. చీపిరాంటి, నేను నాగపడుగల చంద్రముఖినని నిరూపించడం అసాధ్యమైన పని. డిఎన్ఏ రిపోర్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. దాన్ని మార్చలేవే, నువ్వు కూడా మారలేవు. మీ అక్క చంద్రముఖి కోఆపరేట్ చేస్తున్నప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నా మాట విని షాపింగ్ చేయాలని చెప్పి పారిపో. ఫారిన్కి పారిపోతే పోలీసులు కూడా అరెస్ట్ చేయలేరు. పిచ్చాంటి, ఘట్టమనేని ఆస్తి, అధికారం అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇంటి ప్రతిష్ఠ కూడా నా చేతిలోనే ఉంది. ఇలాంటి చిన్న బెదిరింపులకు ఎలా లొంగిపోతాననుకున్నావు? రక్త మార్పిడి జరగకపోతే ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తావు. నీ మెళ్ళో వేసుకున్న ఉత్తిత్తి తాళికి కూడా డైవోర్స్ ఇచ్చేసి తెగతింపులు చేసేసుకుంటారు. అఖిల కన్నా 3 రోజుల్లో 1 రోజు దాటిపోయింది. ఇంకా 2 రోజులే నువ్వు బతికుంటావు. నన్ను కాదనుకున్న వాళ్ళని నా కాళ్ల దగ్గరికి తెచ్చుకునే ప్లాన్ నా దగ్గరుందా ఆంటీ? ప్లాన్ అని చెప్పి మళ్ళీ నీ జట్టులోకి నన్ను చేర్చుకోవాలనుకుంటున్నావేమో. నేనైతే చచ్చినా రాను. నువ్వు చచ్చినా దహన సంస్కారాలు కూడా రాను. దట్స్ ఆల్. ఏంటే చౌకడొచ్చి స్మైల్ ఇస్తున్నావా? కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వచ్చే చిరునవ్విది. ఆస్తి తిరిగి వాళ్ళకి రావాలంటే నన్ను చంద్రముఖిగా ప్రూవ్ చేయాలి. అలా చేసే లోపు ఈ ఆస్తిని నాకు తెలిసిన వాళ్ళకి, నాకు నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేస్తాను. అప్పుడు ఏం చేసుకుంటారు? చెట్టు కింద 4 రాళ్లు పెట్టి అన్నం వండుకోవాలి. ఆ పరిస్థితి వస్తే అఖిలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి నువ్వు చేస్తోంది? అందరికి ఫ్రీగా ఇచ్చేస్తావా? నేనొక దాన్ని ఉన్నానని మర్చిపోయావా? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నువ్వు నా జట్టు కాదు కదా. పూరాంటి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటండి? వీరభద్రస్వామి ఉత్సవాలు మొదలవకముందే నీలాంబరి కథ ముగించాలి అనుకున్నాం. పరిస్థితి చూస్తూ ఉంటే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. కుదరదు. ఆ నీలాంబర్ని ఉత్సవాలకి తీసుకెళ్లకూడదు. వస్తే మాత్రం అది బలి పశువులా మారడం మాత్రం ఖాయం. ఏమైంది మామ్? ఎందుకలా కంగారు పడుతున్నారు? డిఎన్ఏ రిపోర్ట్ లో తేడా వస్తుందనుకుంటున్నారా ఆంటీ? దాని గురించి కాదైశ్వర్య. పెదబాబు నీలాంబరి డైవోర్స్ ప్లాన్ ఇప్పుడు స్టక్ అయింది. అలా ఎలా మామ్? బ్రోతో పాటు బాబీ కూడా సంతకాలు పెట్టిందిగా. నీలాంబర్ని గెంటేయడం పెద్ద విషయం కాదు మహి. ఈ ఇంటికుండే సంబంధాన్ని తెంచేయాలి. కోర్టుకి 3 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. ఈ 3 రోజుల్లోనే నీలాంబర్ని చరిత్రలో కలిపేద్దాము అనుకుంటే ఈ సెలవులు రావడంతో
దానికి అదృష్టం తోడైంది. ఆంటీ, రూల్స్ ప్రకారం వెళ్తే హాలిడేస్ లేవంటే చట్టానికి తెలియకుండా అన్ని వ్యక్తిగత నిర్ణయాలు తెలుసుకోవచ్చు. నీలంబర్ విషయంలో ఏం చేసినా అది ధర్మమే. ఎస్ మామ్, విడాకులు మంజూరవటం ముఖ్యం కాదు. వాళ్ళు ఏ దారిలో వెళ్తారో వెళ్ళవండి. అనుకున్న పనిని ఫినిష్ చేస్తాం. రేపటికల్లా నీలాంబరి పని పూర్తి చేసుండాలి మహి. నీలాంబరికి కోలుకునే అవకాశం ఇవ్వకూడదు. ఛాన్సే లేదు మామ్. బాబీ ఒక్క స్టెప్ వెయ్యాలని చూసినా ఉచ్చులో పడిపోతుంది. నీలాంబరి చేతిలో అధికారం ఉందన్న సంగతి మర్చిపోవద్దు మహి. తనని టార్గెట్ చేస్తున్నామని తెలిస్తే అతి తెలివితో కంపెనీని వేరే వాళ్ళకి అప్పచెప్పేయచ్చు. అలా జరగదు. దుస్సాహసానికి ఒడిగడితే నీలాంబరి తల నా చేతిలో ఉంటుంది. నీలంబరి అధికారం నిరుపయోగం అయ్యేలా చెయ్యాలంటీ. తన చేతిలో ఆస్తి అధికారం ఉందని ఎంప్లాయీస్ ఎవరికీ తెలీదు. ఆకస్మికంగా అన్ని కంపెనీల్ని షట్ డౌన్ చేశామనుకుంటారు. కానీ యూనియన్ గొడవలు కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. అలాగే అఖిల, ఇప్పుడే కాల్ చేస్తాను. హలో. హలో మోహన్, సార్, వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి. మార్నింగ్ ఏ టైంలో ఫిక్స్ చేయమంటారు సార్? కంపెనీలను ఒక వారం రోజులు షట్ డౌన్ చేయాలి. ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయండి. సార్, దేవా సార్ మార్నింగ్ వచ్చి మీటింగ్ పెట్టారు. కంపెనీస్ అన్నిటినీ 3 days షట్ డౌన్ చేస్తున్నట్టు ఆర్డర్ పాస్ చేశారు. ఓకే, ఐ కాల్ యూ లేటర్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ బి సీటెడ్. మిస్టర్ మోహన్, సార్. హాఫ్ అన్ అవర్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అరేంజ్ చేయండి. ఎస్ సార్. రీజనల్ మార్కెటింగ్ మేనేజర్స్ అందరూ అటెండ్ అవ్వాలి. షూర్ సార్. కంపెనీ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి సప్లై చేయడం ఆపేస్తే వెళ్ళిన స్టాక్ ఎన్ని రోజుల్లో సేల్ అయిపోతుంది? 1 week లో వాళ్ళ డిమాండ్ కు తగ్గట్టు సప్లై చేయాలి సార్. టోటల్ ప్రోడక్ట్ అంతా ఖాళీ చేయండి. గోడౌన్ లో కూడా ఉండకూడదు. మొత్తం సరుకు మార్కెట్లోకి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ లోపు పని పూర్తయిపోతుంది సార్. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గడ్డం లేని గ్రూప్ ఆఫ్ కంపెనీని షట్ డౌన్ చేయండి. సార్, మీరు విన్నది కరెక్టే. 3 రోజుల ఎంప్లాయీస్ అందరికి హాలిడే అనౌన్స్ చేయండి. పేడ్ ఆఫ్ చేయమని, అందరికి జీతం కరెక్ట్ గానే వస్తుందని సర్కిల్ పాస్ చేయండి. సార్, యూనియన్ లీడర్స్ గొడవ చేస్తే? యూనియన్ లీడర్స్ 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. వాళ్ళని ఆఫ్టర్నూన్ లోపు బ్యాంకాక్ పంపించండి. 4 రోజుల ట్రిప్ ఖర్చు మొత్తం కంపెనీ భరిస్తుందని చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరు ఎక్కడ ఉండకూడదు. మేక్ ఇట్ ఫాస్ట్. డన్ సార్. 5 నిమిషాల్లో సర్కిల్లో వెళ్ళాలి. 10 నిమిషాల్లో టికెట్స్ రెడీగా ఉండాలి. 20 నిమిషాల్లో ప్రొడక్షన్ ఆగిపోవాలి. దట్స్ ఇట్. ఎస్ సార్. కానీ చిన్న డౌట్ సార్. ఉన్నట్టుండి 3 days ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కంపెనీలో లావాదేవీలు ఏం జరగకపోతే 100 కోట్ల నష్టం రావచ్చు. ఆస్తి నష్టం జరిగితే కోలుకోవచ్చు. ప్రాణ నష్టం జరగకూడదనే ఇలా చేశాను. అర్థం కాకపోతే ఆలోచించండి మిస్టర్ మోహన్. ఓకే సార్.
పెద్దబాబు గారు పెద్దబాబు గారు కాదు, శ్రీవారు. మీకోసం ఎదురు చూస్తా మీ ఊహల్లో మునిగిపోయాను శ్రీవారు. ఏమైంది దీనికి? నీలాంబర్కి నిల్చున్న చోటు కూడా లేకుండా పోయేలా ఉంది. పార్వతి పెద్ద కోడలిగా ప్రమాణ స్వీకారం చేసేలా ఉంది. దీన్ని నమ్ముకున్నందుకు చాలా చాలా నష్టపోయాను. చీప్రాంటీ, చీప్రాంటీ, ఏయ్, దూరంగా ఉండు. నీతో ఉంటే నాకు కూడా నిలువ నీడ లేకుండా పోయేలా ఉంది. ఇప్పుడు ఏమైందంటీ? ఏం కాలేదు చెప్పు. సర్వం ఆవిరైపోయింది. ఇక నీతో మాట్లాడాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసి పారేయాలి. ఈ 2000లో 1000 పట్టుకో. చీప్రాంటీ, నాకు దూరంగా జరగడానికి నువ్వు ఎందుకిలా ఇబ్బందులు పడుతున్నావు? ఇన్నాళ్ళు ఆశలు చూపించినా నా వేళల్లోనే ఏదో ఒకటి పట్టుకో. సరే, కళ్ళు మూసుకొని మరీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. దేవుడా దేవుడా దేవుడా, దీనికి దూరమయ్యే వేలు పట్టుకునేలా చేసే. దేవుడా 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 దేవుడా. ఇదేంటి, వేలు పట్టుకున్నానా ఇంకేదైనా పట్టుకున్నానా? హాయ్, నెక్లెస్, నా బంగారం. ఆంటీ, ఇది నీకు బాగుంటుందా? నిజంగా నాకేనా? అవును, ఇదిగో ఇది కూడా నీకే, తీసుకో. వావ్, సూపర్ గా ఉంది. ఎన్నున్నా నీ దగ్గర? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నీ దగ్గర ఏమీ లేదనుకున్నాను. బాగానే ఉన్నాయన్నమాట. నువ్వు మోయలేనంత బంగారం ఉందా ఆంటీ? ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నానన్నమాట. ఇంకా ఇదిగో ఇవన్నీ నీకే. ఈ సూట్ కేసే నీకు ఇచ్చానని ఫిక్స్ అయిపోయాను. ఈ పెట్టెలో క్యాష్ కూడా ఉంది. అన్ని 2000 నోట్లే. అల్మారీలో పట్టు చీరలు కూడా ఉన్నాయి. అవన్నీ నువ్వే తీసేసుకో, సరేనా? ఓ, ఇవన్నీ నాకేనా? ఆ, నా గుండె ఆగిపోయేలా ఉంది నీలమ్మా. నా వేలు పట్టుకొని నాకు దూరం అవ్వాల్సిన పని లేదాంటీ. నువ్వు కూడా నన్ను ఆశ్రయించుకున్నా పర్లేదు. ఇవన్నీ నేనేం చేసుకుంటాను చెప్పు? అందుకే నీకే ఇచ్చేస్తున్నానులే. మనం ఎలా విడిపోతాం నీలమ్మా? ఇద్దరం ఒక్కటే. నగలు క్యాష్ ఉన్న పెట్టే ఇవన్నీ దాచిపెట్టు. నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా వదిలేసున్నానా? నేనెలా జట్టు మారిపోతాను? ఆవేశంలో ఏదో అలా అంటాను కాని ఆలోచిస్తే నువ్వు లేకపోతే నేను బతకలేను నీలమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు నీకు బ్లాంక్ చెక్ ఒకటి ఇస్తాను. ఓ 25 కోట్లు రాసుకొని నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకో. ఆంటీ, ఆంటీ షాక్ అయినట్టుంది. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే. అఖిల, ఈ పేపర్ చూసావా? ఇంటి పరువు ప్రతిష్ట నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తుంటే ఇలా జరుగుతోందేంటి? అమ్మగారు, అయ్యగారు, కాఫీ తాగండి. వద్దు పార్వతి. ఏమైంది డాడ్? రోజు రోజుకి ఇంటి పరువు ప్రతిష్టలో దిగజారిపోతున్నాయి నాన్న. అమ్మా, ఏదైనా ప్రాబ్లమా? అమ్మ అనుమతి, ఆశీర్వాదం లేకుండా ఏ పని చేయని నువ్వు చేసిన ఈ పనికి సంతోషంగా ఉంది పెద్దబాబు. కానీ కానీ కంపెనీలను షట్ డౌన్ చేసి నీలాంబరి ఎత్తుగడలకు చెక్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. అయితే పేపర్లో న్యూస్ ఏంటి అలా వచ్చింది? న్యూస్ అంటేనే అంతే అమ్మా. మరోవైపు నుండి కూడా ఒక ప్రకటన ఇవ్వండి. వీరభద్రస్వామి ఉత్సవాలు పూర్తయ్యేదాకా అందరికీ సెలవులిచ్చామని, కంపెనీలు మూతపడలేదని ప్రకటించండి. మామ్,
మామ్ చిన్నబాబు మామ్ బ్రో లైఫ్ లో ఇంక డిస్టర్బెన్స్ అనేది ఉండదు మామ్. చూడండి. పెదబాబు, ఉత్సవాలు మొదలవక ముందే ఆ రాక్షసి సంగతి తేల్చి పారేస్తానని చెప్పాను కదా, అదే జరగబోతోంది. కోర్టుకు సెలవులున్నా చిన్నబాబు సాధించుకునొచ్చాడు. ఐశ్వర్య, పార్వతి, అమ్మగారు వాళ్ళిద్దరిని ఈడ్చుకురండి. అట్టకి. అలాగే ఆంటీ. ఇదేదో తేడాగా ఉంది నీలమ్మా, మూసుకుని వెళ్ళడం మంచిదే. నువ్వు నోరు మూసుకో ఆంటీ. పద. ఏయ్, వదులు. వదులు. ఏయ్, రండి. వదులు. ఏయ్, ఏయ్, రా. వదులు. మామ్ వస్తున్నారు. వదులు. వదులు. ఆ! ఆ! ఏయ్! ఏమైందంటే మర్యాద లేకుండా లాక్కొని వస్తున్నారేంటి? ఇంట్లో నుంచి గెంటేసే టైం కూడా వచ్చింది. అందుకే తీసుకురమ్మని చెప్పాను. అంటే అసలు మళ్ళీ ఏమైంది? ఏంటి నీలాంబరి, విడాకుల పత్రాలు రాగానే షాక్ అయ్యావా? కోర్టుకి సెలవున్నా పని ఎలా అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నారు, అంతే కదా? పాపం షాక్ లోనే ఉందనుకుంటా. ఆ, అంటే అంటే అసలు అసలు ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని ఎదిరించింది కేవలం ఈ ఇంట్లో నా స్థానం కోసమే. మీరు డివోర్స్ పేపర్స్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోమ్మంటే మీరు మాట తప్పినట్టే. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మీరిలా మాట తప్పితే ఘట్టమనేని అఖిలాండేశ్వరని గొప్పలు చెప్పుకోకండి. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. నా పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నా కొడుకు ప్రేమించింది నిన్నే అనుకుని పొరపాటు పడ్డందుకు నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకున్నాను. తన మనసులోనే నువ్వు లేనప్పుడు నీకోసం నేను మాటివ్వకూడదు. అసలు నీలాంటిదంతా మాట్లాడనేకూడదు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.